కేటీఆర్ లాంటి వాడిని ఎత్తుకోవడం ఉంది చూడండి, అది పాపం ఆయన దిగురావిడితనానికి మనము నిదర్శనం అది. కానీ కేటీఆర్ కూడా ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన మాటలు కూడా ఆయన అనుభవానికి తగినటువంటి ఏకంగా వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓన్లీ మోడీని తప్ప ఇంకొకరిని తిట్టడం లేదు. ఇంకా ఆయన పార్టీ అంట. ఎవరు ఆయన అంటే ప్రధానమంత్రి మోడీ, ఆయన పార్టీ సంగతి తెలుస్తామని అంటున్నారు. ఇక ఈడ జనానికి ఏమో అంటారు కదా, ఈడ గతి లేదు, కనీసం చిన్నగా ఆయన బండి సంజయ్ చెప్పినట్టు పరీక్షలు పెట్టడానికే దిక్కు లేదు. ఒక 10th క్లాస్ పరీక్షలు పెట్టడానికి మీకు చేతనైతలేదు, మీరు అడ్మినిస్ట్రేషన్ లో అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు, ఇంకా చెప్పుకోవడానికి ఏముంది అని ఏం వెలుగబెట్టడానికి మీరు ఢిల్లీ వెళ్తారు, లేకపోతే దేశం అంతా వెళ్తారు, ప్రధానమంత్రి మోడీని చూస్తారు. పైనుంచి గుజరాత్ మోడల్ ఏమీ లేదు, అంతా డోలతనం అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఇప్పటికి కూడా అంటున్నాను, గుజరాత్ మీరు కొబ్బరి నీళ్లు ఏమన్నారు, హుసేన్ సాగర్ లో మూసీ నదిలో కొబ్బరి నీళ్లు దాపుతామని, పచ్చి నీళ్లు మంచి నీళ్లు కూడా దాపలేకపోతున్నారు. మీరు కొబ్బరి నీళ్లు, మీరు ఇదే మూసీ లాంటిది సబర్మతి హైదరాబాద్ గుజరాత్ గాంధీ ఆశ్రమం ముందరే ఉంటది. ఇంతకన్నా డర్టీ నది అది. వేదా పాట్కర్ లాంటి వాళ్ళు అంతర్జాతీయ ఎన్జిఓలు అన్ని వచ్చి ఎన్ని మనందరికీ తెలుసు. ఏం చేశారు చివరకు? నర్మదా నీళ్లు తీసుకొచ్చి అందించారు కదా. కనుక ఎక్కడన్నా దేశంలో జరిగిందా డెజర్ట్ ను మార్చి పారేసి పచ్చడి పంట పొలాలుగా ఇది జరిగింది కదా. ఎక్కడ ఉంది మోడల్? మరి మీ మూసీ నది ఎక్కడ ఉందో అదే కదా, అదే డర్టీ వాటర్ కదా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా? తర్వాత మీరు ఇక్కడనేమో రాష్ట్రంలో పోటీ దీటైన వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి కానీ మరుగుజులతో పోటీ నాని రేవంత్ రెడ్డి సంజయ్ ని ఉద్దేశిస్తూ కేసీఆర్ తో పోలుస్తూ మాట్లాడినటువంటి మాట. మీరు సరే, మీరు హైట్ చూస్తున్నట్టున్నారు, బహుశా ఇద్దరు పోటీగా ఉన్నారు సంజయ్ రెడ్డి, అందుకని మరుగుజ్జు అనే మాట కేటీఆర్ మాట్లాడాడు. హైట్ ఏందో తను చూసుకోడు కానీ మరి మీరు పోలుస్తున్నది ఎవరి దగ్గర? మోడీ దగ్గర. మోడీ ముందర మీరంతా మరిగుజ్జులే కదా. కనుక నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. కేసీఆర్, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కాస్త నోటిని అదుపులో పెట్టుకోవాలి. ప్రజలకు జవాబు చెప్పండి. మీరు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఆయనకున్న ప్రత్యేక ఆరోగ్యాలు అది ఎందుకంటే కుటుంబ సభ్యుడు కొడుకు అయితే పట్టాభిషేకం అని. డెమోక్రసీ కాదా ఇది?